IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్ళ నొప్పులు సర్వసాధారణంగా వినిపించేటువంటి సమస్య. ఇది చాలా మందిలో మనకి ప్రస్తుత కాలంలో వినిపిస్తున్నటువంటి సమస్య అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎటువంటి పనులు ముఖ్యంగా చేయకూడదు, అండ్ సర్జరీకి ఎప్పుడు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, సర్జరీ వరకు అసలు వెళ్లాల్సిన అవసరం ఉంటుందా, పిఆర్పి థెరపీ తోటి మనం ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, ఇది తీసుకోకూడదు, ఇలాంటి మిత్స్ చాలా మందికి ఉన్నాయి. అవన్నీ క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. హలో సార్. సార్, మోకాళ్ళ నొప్పులు సో జనరల్లీ ఏంటంటే కొంత వయసు వచ్చిన తర్వాత లేకపోతే ఒబేసిటీ ఉండేవాళ్ళు ఇవన్నీ కంప్లైంట్ చేస్తుండేవాళ్ళు. నవేడేస్ చాలా మందికి అది సమస్య చూస్తూనే ఉన్నాం. మీ దగ్గర కూడా చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కాబట్టి చూస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ అనేదానికి చాలా మందికి ఇది తెలిసినదే, రీజన్స్ ఏంటి అనేది. బట్ మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు చేయకుండా ఉండవలసిన పనులు కూడా ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవగాహన ఉంది కదా. అబ్సల్యూట్లీ. మనం ముందు అనాటమీ ఆఫ్ ద నీ, మోకాల్కి సంబంధించిన అనటామికల్ స్ట్రక్చర్, దాని ఫిజియోలాజికల్ యాక్టివిటీస్, పెథలాజికల్ చేంజెస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మోకాల్ అన్నది ఒక హింజ్ జాయింట్ అండి. జస్ట్ వన్ సైడ్ ఓపెన్ అవుతుంది. దీన్ని మనం హింజ్ జాయింట్ అంటాం. హింజ్ జాయింట్ అంటే డోర్ క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యేదాన్ని హింజ్ జాయింట్ అంటాం. దీనికి మనకు ముఖ్యంగా ఈ రెండింటి ఎముకల మధ్యలో మెనిస్కస్ అని ఒక సాఫ్ట్ బోన్ ఉంటుందండి. ఈ మెనిస్కస్ షాక్ అబ్జర్బర్ లాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ మోకాల మధ్యలో. ఈ లిగమెంట్, దీన్ని ఏసిఎల్, యాంటియో క్రూషియేట్ లిగమెంట్ అంటాం. ఇది మోకాలు ముందుకు జారకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే వెనకకు కూడా ఒక లిగమెంట్ ఉందండి. ఇది పోస్టియో క్రూషియేట్ లిగమెంట్. ఇది మనల్ని మోకాలు వెనకకు జారకుండా చూస్తుంది. ఈ సైడ్స్లలో ఉండే లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనల్ని పక్కకి తగలకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. థై బోన్ ఫీమర్ బోన్ అంటాం, లెగ్ బోన్ని టిబియా బోన్ అంటాం. దీనికి మధ్యలో ఫామ్ అయ్యే జాయింట్ నీ జాయింట్ అండి. దీనికి ముందట ఇక్కడ ఒక స్మాల్ రౌండ్ చిప్ప ఎముకలాగా ఒక రౌండ్ పటెలా బోన్ అని ఉంటుంది. ఈ మూడు బోన్స్ కలయికనే మోకాలండి. సో అబ్సల్యూట్లీ మనం చిన్నప్పుడు యూజువల్గా పట్టడం వలన ఇలాంటి లిగమెంట్స్ ఇంజరీ కావచ్చు, ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ కావచ్చు, బోన్ ఫ్రాక్చర్స్ కూడా కావచ్చు. యాజ్ ఇట్ ఈస్గా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాము మోకాలు నొప్పి బాగా వస్తుంది, మోకాలు మార్పిడి ఆపరేషన్ అని, అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ అనే సర్జరీ కామన్గా వింటూ వస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో మోకాలు ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్ ఇచ్చి మేము మోకాలు నొప్పి తగ్గిస్తామని కొన్ని మిస్గైడ్ సొసైటీలో నాన్ ఆర్థోపెడిక్ డాక్టర్స్ కాకుండా వేరే ఫ్యాకల్టీ వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి వేరియస్ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఆపరేషన్ లేకుండా మోకాల్ని సరిచేస్తామని చెప్పేసి లక్షలు గుంజి ఒక ఇంజెక్షన్. ఇదివరకులో మేము స్టెరాయిడ్స్, ఎప్పుడో పాతకాలం స్టెరాయిడ్స్ ఇచ్చేవాళ్ళం. ఆ స్టెరాయిడ్స్ అన్న పద్ధతే మానేసాం గత 20 సంవత్సరాల నుంచి. ఎందుకంటే దాని యొక్క మంచి కన్నా చెడు ఎక్కువ ఉందని చెప్పేసి స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ ఇవ్వడం మానేసినాం. ఆ తర్వాత మనకు ఇంపోర్టెడ్ ఇంజెక్షన్స్, హైలోడినిడేజ్ అనే ఒకటి ఇంజెక్షన్ వచ్చిందండి. అది గుజ్జు పెరిగే విధంగా యూజ్ అవుతుందని చెప్పేసి ఒక సంవత్సరం, ఒక డికేడ్ వాడాము. కానీ దాని ఫలితం కూడా పెద్దగా లేకుండటం వల్ల దాన్ని తక్కువ చేసుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో పిఆర్పి అని, గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఒక విపరీతమైన లక్షల కోట్లు ఖర్చు పెట్టి మీడియా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి పేషెంట్ నుంచి 4 ml బ్లడ్ తీసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి దానిలో ఉండే ప్లాజ్మా ప్లేట్లెట్స్ని సపరేట్ చేసి ఆ ప్లేట్లెట్స్ ఇవ్వటం వలన ఆ డిఫెక్ట్ అయిన జాయింట్లో డిఫెక్ట్గా ఉన్న కార్టిలేజ్ దగ్గర ఇవ్వటం వలన రీగ్రోత్ అవుతుంది. ఆపరేషన్ అవసరం లేదు. అఫ్కోర్స్ 1-2 స్టేజ్లో జాయింట్ స్పేస్ బాగా మెయింటైన్ చేయబడి ఉండి ఒక దగ్గర ప్యాచ్ ఉంటే ప్రాబబ్లీ స్టేజ్ 1-2లో కొంత మేరకు హెల్ప్ చేస్తుంది. కానీ ఇట్ ఈస్ నాట్ షూర్ దట్ అప్రోప్రియేట్ రీజనరేషన్ ఆఫ్ కార్టిలేజ్ అవుద్దని.
కేవలం ఒక ఛాన్స్ తప్ప కన్ఫర్మ్గా కూడా రీజనరేషన్ అవుద్ది అనేది తెలియదు. ఎందుకంటే మీరు ఇచ్చేది లిక్విడ్, జాయింట్లో ఉండేది లిక్విడ్. అక్యురేట్గా ప్యాచ్లో మీరు ఇంజెక్ట్ చేసినా కూడా ఆ ప్యాచ్లో ఈ మందు ఈ ప్లేట్లెట్స్ ఇమిడిపోయే ఛాన్సెస్, గ్రోత్ ఫ్యాక్టర్ కానీ ప్లేట్లెట్స్ కానీ ఇమిడిపోయే ఛాన్సెస్ తక్కువ. అది మళ్ళీ సైనోయిల్ ఫ్లూయిడ్లో కలిసిపోయి ప్రాపర్ రీజనరేషన్గా అయ్యే ఆస్కారం లేదు. ఎందుకంటే బోన్ పైన ఉన్న మెత్తటి పొర దెబ్బతిన్నప్పుడు ఆ బోన్ ఎండ్స్ అంతా ఫైబ్రోసిస్ అయిపోయి అక్కడ బోన్ మందగించి గట్టిపడుతుంది. దానివల్ల రక్త ప్రసారం ఉండదు. మీరు ఇచ్చే ఇంజెక్షను రక్త ప్రసారం లేనిది రీజనరేట్ కాదు. ఫ్యాక్ట్ ఈస్ దిస్. మీరు ఇచ్చే ప్లేట్లెట్స్ కానీ లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ ఆర్ హెలరిడేస్ కానీ మీరు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అది డెప్త్లోకి అయితే ఇవ్వరు. ఎప్పుడైతే ఇక్కడ మనకు కార్టిలేజ్ అరిగిపోతుందో అక్కడ బోన్ ఎడ్జ్ అది ఫైబ్రోసిస్ అయిపోతుంది, బోన్ గట్టి పడుతుంది, అక్కడ డెడ్ టిష్యూ ఉన్నట్టే, అక్కడ రక్త ప్రసారం ఉండదు. మీరు గుడ్డిగా ఒక నీడిల్ తీసుకొని ఏదో అల్ట్రాసౌండ్ స్కానింగ్లో కానీ లేకపోతే సియామ్లో కానీ ఆ నీడిల్ అక్కడే పెడుతున్నాను అక్కడే ఇస్తున్నాను అనుకుంటారు, కానీ వీఆర్ నాట్ షూర్ ఆ నీడిల్ అక్కడికే పోయిందా లేదా. ఇన్ కేస్ పోయినా కూడా రక్త ప్రసారం లేని చోట మీరు గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే మీరు ప్లేట్లెట్స్ ఇవ్వటం వలన రీజనరేట్ ఎట్లా అవుతుంది నాకు చెప్పాలి. సెకండ్, మీరు రీజనరేట్ అవుతుందని చెప్పేసి మీరు ఆ ఇంజెక్షన్ ఇచ్చి ₹1,00,000 తీసుకుంటున్నారు, మళ్ళీ అనెస్థీషియా ఇంజెక్షన్స్ చుట్టూ ఇస్తున్నారు, జాయింట్ చుట్టూ అనెస్థీషియా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అంటే మీరు టెంపరీగా పేషెంట్ని మభ్య పెడుతున్నారు. ఎందుకంటే ఈ అనెస్థీషియా ఇంజెక్షన్ ఇవ్వటం వలన ఇమీడియట్లీ మీకు రిలీఫ్ వస్తుంది. దానికి మీరేమనుకుంటారు, జాయింట్ లోపల ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల నీకు రిలీఫ్ వచ్చింది అనుకుంటారు, కానీ అది తప్పు. నాలుగోది, ఇంకో తప్పు ఏం చేస్తున్నారంటే రేడియో ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి ఒక లేజర్ ఎఫెక్ట్ తోటి చుట్టూ ఉండే నరాలని నంబు చేస్తున్నారు. నంబు చేస్తున్నారంటే సున్నితం అంటే దానికి ఆ నొప్పి ఫీలింగ్ రాకుండా చేస్తున్నారు. అది వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ పార్ట్. ఓజోన్ అని చెప్పేసి ఇంకొక థెరపీ ఉంది. ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్లో ఉండి ఫెయిల్ అయిన ప్రొసీజర్స్ని వీళ్ళు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసుకొని లక్షలు సంపాదించి ఈ ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో నాన్ ఆర్థోపెడిక్ ఆర్థోపెడిక్ కాదు, నాన్ ఆర్థోపెడిక్ డాక్టర్స్, అందులో అనెస్థీషియా మత్తిచ్చే డాక్టర్ ఒక నీ జాయింట్ని ముట్టుకున్నప్పుడు నీ జాయింట్ యొక్క అనాటమీ పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. దాని లిగమెంట్స్ ఎక్కడ ఉంటాయి, దాని క్రూషియల్ లిగమెంట్స్ ఎక్కడ ఉంటాయి, దాని మెనిస్కస్ ఎక్కడ ఉంటుంది. మీరు ఇంజెక్షన్స్ ఇచ్చిన చోట ఏమైనా వైటల్ పార్ట్స్ ఉంటే అవి డీజనరేట్ అయ్యి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మీరు ఇచ్చిన ఇంజెక్షన్ కరెక్ట్ కార్టిలేజ్ ఏరియాలో పోతుందా, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఉండి రీజనరేట్ అవుతుందనే అనాటమికల్ చేంజెస్ కూడా మీకు తెలియదు. ఈ ఇంజెక్షన్ ఇవ్వటం వలన మీరు జాయింట్ను న్యూరోపతిక్ జాయింట్ చేస్తున్నారు. అంటే అనెస్థీషియా ఇంజెక్షన్స్ కానీ లేకపోతే స్టెరాయిడ్ ఇంజెక్షన్ కానీ ఇతరత్ర ఇంజెక్షన్స్ ఎలాగైతే మీరు ప్రజల్ని మిస్గైడ్ చేసి ఇంజెక్షన్స్ ఇస్తున్నారో, రేడియో ఫ్రీక్వెన్సీ కానీ లేకపోతే జాయింట్ చుట్టూ అనెస్థీషియా డ్రగ్స్ ఇవ్వడం కానీ, దీనివల్ల వ్యక్తికి న్యాయం కన్నా అన్యాయం చేస్తున్నారు. ఎలా అంటే నొప్పి ఉన్నప్పుడు వ్యక్తి జాగ్రత్తగా మెదులుతాడు, మోకాల్ని సరైన పద్ధతిలో వాడతాడు. నొప్పి లేని మోకాలు ఎప్పటికైనా డేంజర్, ఎందుకంటే మిస్యూజ్ అవుతుంది. నొప్పి లేదని ఇష్టం వచ్చినట్టు మొదలెడితే ఆ ఏజ్ ప్రకారం అరిగిపోయిన జాయింట్కు ఇష్టం వచ్చినట్టు వాడకం మొదలెడితే డ్యామేజ్ ఇదివరకటి కన్నా 10 రెట్లు పెరుగుతుంది. సో స్టేజ్ 1 స్టేజ్ 2 నుంచి స్టేజ్ 4కు రావడానికి 10 సంవత్సరాలు పడితే ఈ ప్రొసీజర్స్ వల్ల 2 సంవత్సరాల్లోకే వస్తాడు. అంటే నొప్పి లేని జాయింట్ ఈ అన్నెసరీ ట్రీట్మెంట్స్ వలన మిస్యూజ్ అవటం వలన 10 సంవత్సరాల తర్వాత చేసే ఆపరేషను 3, 4, 5 సంవత్సరాల్లోనే ఆపరేషన్కి చేయాల్సి వస్తుంది. సో ప్రజలారా నేను చెప్పేది ఒకటే,
జాయింట్ అరిగిపోయింది, దట్స్ ఎ న్యాచురల్, బికాస్ వేర్ అండ్ టియర్. ఇంజన్లో బేరింగ్ ఎలా అరుగుతుందో అలాగే మన మోకాల్లో మెత్తటి కార్టిలేజ్ అరిగిపోయి రాసుకుంటుంది. ఇంజన్లో చెర్రాలు ఇరిగిపోయినాయి అని చెప్పేసి ఆయిల్ పోస్తే నడుస్తుందా? అలాగే మోకాలు చెడిపోయిందని చెప్పేసి ఇంజెక్షన్స్ ఇస్తే నడవదు. మనము ఇంజన్లో ఎలాగైతే చెర్రాలు ఇరిగినా బేరింగ్ అరిగినా మనం బేరింగ్ ఎలాగైతే మారుస్తామో అలాగే మోకాలికి స్టేజ్ 4లో, నేను చెప్పేది స్టేజ్ 1, 2, 3లో కాదు. స్టేజ్ 1, 2, 3లో మేము అసలు సర్జరీయే చెయ్యము. స్టేజ్ 4లో మాత్రమే మోకాలు ఉబ్బిపోయి మోకాలు వంగిపోయి నడవలేని పరిస్థితుల్లో పూర్తిగా కూలబడ్డ వాళ్ళు, నొప్పి 6 నెలలు ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గని వాళ్లకు కేవలం ఆపరేషన్ చేస్తాం. ఇది ప్రజల్ని మభ్యపెట్టి మిస్గైడ్ చేసి లక్షలు గుంజి ఆ ఇంజెక్షన్ ఖరీదు నేను చెప్పకూడదు, 5% కూడా కాదు, కానీ ₹1,00,000 లాగుతున్నారు. దయచేసి నమ్మండి. ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా చెప్తున్నాను, మేము యాజ్ ఎ స్పెషలిస్ట్ డాక్టర్గా ప్రాక్టీస్ చేయండి ఒక అనస్థెటిస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాడంటే అది మీ ఒపీనియన్కే వదిలిపెడతాను. ఎందుకంటే నాన్ క్వాలిఫైడ్ పర్సన్ ఒక ట్రీట్మెంట్ని ఇస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఆపరేషన్ అవసరం లేకుండా ఇంజెక్షన్తో ట్రీట్ చేస్తా అనడం మొదటి తప్పు. దానికి క్రిమినల్ యాక్ట్ ఉంటుంది. డెఫినెట్లీ ఇది కోర్టులో మేము వేశాము. త్వరలోనే వీళ్ళందరికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనేది కూడా ఈ పిఆర్పి అండ్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ గురించి సక్రమంగా మేము ప్రజల ముందుకు వస్తాం, ప్రెస్ రిలీజ్ చేస్తాం. డెఫినెట్లీ మిస్గైడ్ అవ్వకండి. స్టేజ్ 3 వరకు మేము కేవలం మందులు, ఫిజియోథెరపీ, బ్రేసెస్ తోటే ట్రీట్ చేస్తాం. స్టేజ్ 4 ఒక్కటి మాత్రమే మేము సర్జరీ చేస్తాం. ఇది దయచేసి మనసులో ఉంచుకోండి.